వెల్కమ్ టు వైఆర్ టీవీ. దిస్ ఈస్ తన్వి. గత కొన్ని రోజులుగా మనం లగచర్ల ఇన్సిడెంట్ చూస్తూనే ఉన్నాము. సో నిన్న ఎస్సీ ఎస్టీ కమిషనర్ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానీ వాళ్ళని కలవడం కానీ చేయడం జరిగింది. సో అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, కమిషనర్ వచ్చి ఏం మాట్లాడింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనతో ఇన్ కాల్లో అక్కడ ఉన్న ఒక అమ్మాయి మనతో మాట్లాడడానికి రెడీగా ఉంది. హలో హలో అక్క, పూజనా మాట్లాడేది? ఓకే, నేను వైఆర్ టీవీ నుంచి తన్విన్ మాట్లాడుతున్నాను. చెప్పండి అక్క. సో నిన్న ఎస్సీ ఎస్టీ కమిషనర్ మీ విలేజ్కి రావడం జరిగింది కదా? అవును. సో మీకేం చెప్పారు, అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది లగచర్లలో? ఇప్పుడైతే కొంచెం బెటర్ ఉంది అక్క. ఓకే. నిన్నొచ్చి అంటే అరెస్ట్ లో ఆపేస్తాము, అరెస్ట్ ఉన్న వాళ్ళని తొందరగా ఇడిచి పెడతాము. ఓకే. ఇంకా ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, కానీ మీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఇవ్వకండి ఓకే అని చెప్పిర్రు. మీకు అండంగా కూడా ఏమైనా హెల్ప్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము ఇంకా వస్తాము అని చెప్పిర్రు మేము. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది? అరెస్ట్ అయిన వాళ్ళని రిలీజ్ చేయడం కానీ లేదంటే మీ ఫ్యామిలీస్ వెళ్ళి వాళ్ళని కలవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? మళ్ళీ పోలీస్ వాళ్ళు ఏమైనా రావడం జరుగుతుందా పూజ? పోలీస్ వాళ్ళు అయితే రాలేరు. ఓకే. పేరెంట్స్ కూడా వెళ్ళి చూడలేరు. ఇంకా వెళ్ళలేదు ఎవరు? కొంచెం భయంతోనే ఉన్నారు, ఇంకా పట్టుకుంటారేమో అని. ఓకే, ఇంకా భయంలోనే ఉన్నారు. ఓకే. ఏంటి మీ వాయిస్ కట్ అవుతుంది ఏంటి? నెట్ వస్తలేదు, నెట్ ఆఫ్ చేసిర్రు ఎయిర్టెల్ది. ఓకే, నెట్వర్క్. ఓహో, మొన్న కూడా చెప్పడం జరిగింది కదా, నెట్ అవన్నీ సిగ్నల్స్ రావట్లేదు సరిగ్గా అని చెప్పేసి. అదే ఇష్యూవా, సేమ్ ఇష్యూవా లేదంటే నార్మల్గా నెట్వర్క్ ఇష్యూ ఉందా? సేమ్ ఇష్యూ అనుకుంటున్నాను నేను కూడా. నైట్ నుంచి వస్తలేదు నెట్. నైట్ నుంచి రావట్లేదా? హలో, నైట్ నుంచి వస్తలేదు అక్క. ఓకే. ఇంకేంటి మళ్ళీ సిచ్యువేషన్ ఎట్లుంది అక్కడ? మొత్తం నార్మల్గా ఉందా లేదంటే వెళ్తున్నారా పనులలోకి? మీ పేరెంట్స్ కానీ మీ తాత వాళ్ళు కానీ వాళ్ళ పనులు చేసుకుంటున్నారా? కొందరు చేసుకుంటారు, అది కూడా భయంతోనే చేసుకుంటారు. ఎందుకని ఇంకెందుకు భయపడుతున్నారు? ఇంకా పట్టుకుంటారు అనే ఆలోచనల్లోనే ఉన్నారు. ఓకే. ఒకవేళ వేలో ఉన్న వాళ్ళని రిలీజ్ చేస్తే గానీ మాకు ప్రశాంతంగా ఉండదు. ఓకే. ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది పూజ? కరెక్ట్ 8 days అవుతుంది. కరెక్ట్ 8 days అయింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, అంతేనా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా జైల్లో ఉన్న వాళ్ళ గురించి? వాళ్ళని కొడుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళని కొట్టినా మమ్మల్ని చెప్పకుండా వాళ్ళు ఆపుతున్నారు పోలీస్ వాళ్ళు. ఓకే. చెప్తే మళ్ళీ మిమ్మల్ని ఇంకా కొడతామని భయపెడుతురంట. అంటే వాళ్ళ లోపల వేసి కొడుతున్నారనమాట. ఇది ఎవరు చెప్పినారు మీకు? అంటే మా వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళని చూడడానికి వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ వెళ్ళిరు కదా, వాళ్ళు చూసిర్రు. ఓకే. అంటే దెబ్బలు చూసి తాకినాయి, దెబ్బలు తాకినాయి. అలా చూస్తే వాళ్ళు కొట్టిరంటే లేదని వాళ్ళు చెప్తురు. ఎందుకంటే మళ్ళీ కొడతాం అని భయపెట్టిరంట వాళ్ళు. ఓకే. అందుకే వాళ్ళు చెప్పట్లేదు. ఓకే. ఇక అలా అని వాళ్ళని తొందరగా రిలీజ్ చేస్తే గానీ మాకు కూడా భయం పోతుంది, ఇక ఫ్రీగా తిరగొచ్చు మేము కూడా. ఓకే. అంటే ఇంకా పై అధికారులు ఎవరైనా రావడం జరిగిందా? సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళ అనుచరులు కావచ్చు, ఎవరన్నా మళ్ళీ మీ లగచర్లకు వచ్చి మీతో మాట్లాడడం కానీ లేదంటే మిమ్మల్ని బెదిరించడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఆ రోజు ఒక 4 days బ్యాక్ 3 days బ్యాక్ వచ్చిండు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డే వచ్చాడు. ఓకే. అది కూడా మేము ఎవ్వరం లేము. ఓకే. వాళ్ళు 60 cars 3-4 buses వాళ్ళు అంత సెక్యూరిటీ వచ్చి వాళ్ళే మీటింగ్ చేసుకొని మీడియా ముందు చెప్తున్నారు, ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ కాకుండా వీలైతే ఇంకా వేరేవి కూడా పెడతాము, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు చెప్పి భయపెట్టిర్రు. ఓకే. ఇక మా ప్రజలందరూ అదొక్క డౌట్ లో ఉన్నారు. అసలు మన సీఎం తిరుగుతున్నా లేకపోతే ఏంటి సీఎం రేవంత్ రెడ్డి? కట్ అవుతుంది పూజ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? మా ప్రజలందరూ డౌట్ లో ఉన్నారు అక్క. ఏమని?
మన సీఎం రేవంత్ రెడ్డినా తిరుపతి రెడ్డినా అని. ఓకే, అంటే మీరు ఎంచుకున్న ఎమ్మెల్యే వచ్చేసి రేవంత్ రెడ్డి అయితే చూసుకునేది మొత్తం తిరుపతి రెడ్డి అక్కడ. అదే తను ఎందుకు రావాలి? ఓకే, కలెక్టర్ కదా, గవర్నమెంట్ అధికారి కదా, ఓకే, తన వెంట సెక్యూరిటీ లేనిది సీఎం సార్ తిరుపతి రెడ్డి వెనకాల ఎందుకు పంపించిండు అంత సెక్యూరిటీ? ఓకే, అంటే కలెక్టర్కి సెక్యూరిటీ లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి అయిన వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డికి ఫుల్ సెక్యూరిటీతోని మీ విలేజ్కి రావడం జరిగింది, అంతేనా? ఓకే, అదే ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి కోటేసినామా లేకపోతే తిరుపతి రెడ్డి కోటేసినామా? మళ్ళీ తనెందుకు వచ్చి మాకు వార్నింగ్ ఇవ్వాలి? ఓకే, ఇక మా ప్రజలు నిన్న చెప్పినాం సార్ కి, కమిషనర్ కి చెప్పినాం, తిరుపతి రెడ్డిని ఇన్వెస్ట్ అని చెప్పినాం, చెప్తామన్నారు, అరెస్ట్ కూడా ఆపేస్తామన్నారు. ఓకే, ఇక ఐజీ ఎస్పీ వాళ్ళకి కూడా చెప్పిర్రు పిలిచి, వాళ్ళు కూడా ఆపేస్తాం సార్ అని చెప్పిర్రు. ఓకే, సో ఆయన ఓకే, ఆయన భయపడుతుర్రు, ఇంకా భయంలోనే ఉన్నారు లగచెర్ల గ్రామస్తులందరూ. ఎందుకు ఇంకా భయంలో నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? ఇంకా ఎందుకంటే నేను ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది కదా, ఇంకెందుకు భయపడుతున్నారు? అక్క వాళ్ళు అలా భయపెట్టిరు కదా, భయపెట్టిరు. ఒకవేళ చేస్తారు జస్ట్ అక్కడ తీసుకు కదా. ఓకే, వాళ్ళు అక్కడికి వెళ్ళి చిత్ర హింసలు పెడుతుర్రు ఒక్కొక్కరిని. అలా చేసి నైట్ వచ్చి ఆ రోజు అంతా భయపెట్టిరు. ఇప్పటి వరకు ఆ భయంలో నుంచి చాలా మందికి ఫీవర్ వచ్చింది అక్క, ఫీవర్ కూడా వచ్చింది, చాలా మంది భయంలో నుంచి అసలు బయటికి వస్తలేరు, చాలా మంది వస్తలేరు. ఆ భయంతోనే ఇక బయటికి ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి పడుకోవడం, లేడీస్ పోలీస్ వాళ్ళని కూడా కొడతారు అని భయపెడుతురు. ఇక మా ఆడవాళ్ళు అందరు సేన్ లోకి వెళ్ళి నైట్ పూట పడుకోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. ఓకే, సో చూస్తున్నారు కదా, లగచెర్లకి సంబంధించిన ఒక స్టూడెంట్ మనతో మాట్లాడడం జరిగింది. స్టిల్ ఇంకా నెట్వర్క్ అక్కడ రావట్లేదు, నైట్ నుంచి అయితే అసలుకే రావట్లేదు, ఇంకా భయంలోనే మేము ఉన్నాము. ఎవరైతే జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే అక్కడ వాళ్ళని కొట్టడం కానీ అలాంటివి జరిగినాయంట, కాకపోతే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, ఇంకా కొడతారు అన్న భయంలో వాళ్ళు ఉన్నారంట. అండ్ ఇంకా అక్కడ ఉన్న మహిళలు కూడా మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేస్తారు, ఎక్కడ మమ్మల్ని వచ్చి అర్ధరాత్రి వచ్చి ఎక్కడ కొడతారు అని చెప్పేసి వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి పడుకోవడం కానీ ఇంకా అక్కడనే ఉండడం కానీ. అండ్ ఇంకొకటి ఈ అమ్మాయి అడుగుతుంది ఏంటి అని అంటే, మేము ఓటేసింది సీఎం రేవంత్ రెడ్డికా లేదంటే వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డికా అని చెప్పేసి నిన్న కమిషనర్ వస్తే కూడా అడగడం జరిగిందంట. సో తను ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది, ఏంటి అంటే ఇప్పటి నుంచి ఎలాంటి భయంగా ఉండాల్సిన అవసరం లేదు, ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు కంప్లైంట్ చేయండి, మాతో మాట్లాడండి అని చెప్పేసి నిన్న కమిషనర్ మాట్లాడడం జరిగిందంట.